భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరవరం గీతా మాధుర్ రెడ్డి కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ నరసింహారెడ్డి నగర్లో బూత్ ఇన్ఛార్జీలు కలిసి కర్నూలు 1వ మండల అధ్యక్షురాలుగా జరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధుర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, కోశాఖాధికారి లోకేశ్వరయ్య, కందుకూరి సూర్యకుమార్, సూర్యప్రకాష్, మాలతి, విజయశ్రీ పాల్గొన్నారు. మహిళా నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఓబీసీ కొంత దూసుకెళ్లాలని జిల్లా స్థాయిలో ఉన్నాం. రాఘవేంద్ర నాయకత్వం, రాఘవేంద్ర నాయకత్వం, అదే బ్యాక్గ్రౌండ్ సుమన్ టీవీ అని వస్తే ఏం కాదా? భారత్ మాతాకి ఈరోజు 1వ మండలం యొక్క మండల అధ్యక్షురాలిగా యునానిమస్గా జరీనా గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తను మనకు రాబోయే కాలంలో ఒక మహిళగా భారతీయ జనతా పార్టీకి తన వంతు కృషిని చేసి ఏదైతే 1వ మండలంలో ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ కంటే కూడా ఇంకా అంతకంతలుగా ఎక్కువగా చేశానని మాట ఇస్తూ తను ఇవాళ మండలాధ్యక్షురాలిగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు. అట్లాగే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని 1వ మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి, జిల్లా నాయకుల నుంచి అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరీనా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము. ఈ 1వ మండలంలో కర్నూలులో జరీనా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ, నీలకంఠ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడున్న రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకురాళ్ళు, మన మహిళా నాయకురాలు అయినటువంటి గీతా మాధురి కానీ, ఇక్కడ మన మాలతమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా
నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం